ప్రతి నెల ఆఖరి ఆదివారం లేదా 4వ ఆదివారం జరిగే చిత్తూరు ప్రేరాలు చిత్తూరు జైన్ సంఘం వారి ఆధ్వర్యంలో జరిగే ఫ్రీ ఐ క్యాంప్ ఇక్కడ జరుగుతూ ఉంది. కంటికి సంబంధించిన ఏ ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ చూపించుకోవచ్చు. ఎస్పీ అరవింద్ ఐ హాస్పిటల్ డాక్టర్స్ వాళ్ళ బృందం వచ్చి ఇక్కడ చెకప్ చేస్తారు. కంటికి సంబంధించి ఏదైనా ఇబ్బంది ఉంటే మందులు ఇస్తారు. లేదు ఒకవేళ అవసరం ఉంటే ఆపరేషన్ చేయాలంటే ఇక్కడి నుంచి పిలుచుకొని పోయి తిరుపతిలో ఆపరేషన్ చేస్తారు. ఇక్కడి నుంచి వెళ్ళే వారికి బస్సు సౌకర్యం కానీ భోజనాలు మందులు అక్కడ ఆపరేషన్ ఖర్చులు మళ్ళీ వచ్చే ఖర్చులు అన్నీ ఉచితంగా ఉంటాయి. ఇక్కడ వచ్చిన పేషెంట్ ₹1 కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ అయిన వాళ్ళు 1 నెల తర్వాత మళ్ళీ చెకప్ ఉంటుంది, అప్పుడు కూడా మందులు ఇస్తారు, అది కూడా ఉచితంగానే ఇస్తారు. కాబట్టి దీని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. పేషెంట్స్ వచ్చేటప్పుడు తన ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకొని రావాల్సిందే. ఇక్కడ ఒక ముఖ్య గమనిక ఏమంటే ఎవరికో కొందరికి డౌట్ వచ్చింది, ఒక్క కన్నుకు ఆపరేషన్ చేసుకుంటే చాలా రెండో కన్ను అవసరం లేదా? అట్లాంటి పొరపాటు ఎవరు చేయకండి. ఏంటంటే ఒక్క కన్నుకు ఆపరేషన్ చేసిన తర్వాత కూడా రెండో కన్నులో కానీ నరాలు వీక్గా ఉంటే దాంట్లో వల్ల కూడా చూపు దెబ్బతింటుంది. కాబట్టి ఒక్క కన్ను ఆపరేషన్ చేసిన 3 నెలల తర్వాత లేదు కనీసం 2 నెలల తర్వాత ఒకసారి చెకప్ చేసుకొని 3 లేదా 4 నెలల తర్వాత కంపల్సరీగా చెకప్ చేసుకోవాలి. 2 కన్నులకు ఆపరేషన్ చేసుకునే చూపు మీకు సరిగ్గా ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అంటే చాలా మంది మమ్మల్ని అడుగుతున్నారు, ఎవరో చెప్పారంట ఒక్క కన్ను చేసుకుంటే చాలు రెండో కన్ను అవసరం లేదు. అట్లాంటి తప్పు మాట ఎవరు కానీ వినిపించుకోకండి. 2 కన్నులు కంపల్సరీగా ఉంటుంది. కానీ ఒకేసారి 2 కన్నులు ఎప్పుడు చేయరు. ఒక్క కన్ను చేసిన తర్వాత 2 నెలలు లేదా 3 నెలల తర్వాత చేయాల్సింది ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా సరిగా గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈ సద్వినియోగం వచ్చేసి మన చిత్తూరు వాళ్ళు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉండే తమిళనాడు, ఆంధ్ర కానీ కర్ణాటక వాళ్ళు ఎవరైనా కానీ ఆధార్ కార్డు తీసుకొని వస్తే దీనికి ఆపరేషన్ చేసుకోవచ్చు. దీనికి ఏమాత్రం ఖర్చు లేదు. ధన్యవాదాలు.